శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలు నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా ఇప్పుడు ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి. ధనుర్రాశి వారికి వారం మొత్తం కూడా ప్లానెటరీ పొజిషన్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, కొన్ని గ్రహాలు తప్ప. ముఖ్యంగా మీ రాశినే గురు ప్రభావం వలన, శుక్ర ప్రభావం వలన, చంద్రుడి ప్రభావం వలన, కుజుల ప్రభావం వలన, ముఖ్యంగా కుజుల ప్రభావం వలన చాలా మంచి జరగబోతుందండి. కూల్గా, ప్రశాంతంగా, ఆనందంగా, ఏదో మన పనులు మనం చేసుకెళ్ళిపోదాము అన్నట్టుగా తృప్తిగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఉచిత సలహాలు చాలా ఇస్తూ ఉంటారండో మీరు, కానీ అందరూ వింటారు. అది గ్రేట్నెస్, అద్భుతం. ఎందుకంటే ఉచిత సలహాలు అంటే మీకు నాలెడ్జ్, ఎంతో మీ నాలెడ్జ్ ఉంటే తప్ప అటువంటి సలహాలు ఎవరు అడగకపోయినా ఎదుటివాడు బాగుండాలనే దృక్పథంతో మీరు ఉంటారు. అదే మీ గ్రేట్నెస్, ఛాలెంజ్. అది మీకు బాగా అద్భుతం. మీరు రెడీగా ఉండండి. మరి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. నేను చెప్పడం కాదండి, మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు, వెళ్ళబోతున్నారు. క్లియరెన్స్ నేను ఇవ్వడం కాదు, శనీశ్వరుడు ఇచ్చాడు మీ క్లియరెన్స్. వచ్చే వెళ్ళిపోతాం సరదాగా అని. ఆయన మీకు ఇబ్బంది పెడతారు తెలుసా. శనీశ్వరుడే మీకు ఎంత బ్రహ్మాండంగా చెప్తాం కదా. శుభగ్రహ చెడు గ్రహ పాపగ్రహాలైనా సరే, శుభగ్రహాలైనా సరే, పాపగ్రహాలు ఎంత ఇబ్బంది పెడతారో అంతకంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చేవాడు శనీశ్వరుడు, రాహు కూడా. అది కరెక్ట్. పైగా ధనప్రాప్తి మీకు ఉందండి, ధనానికి ఇబ్బంది పడరు. ఫారిన్ యోగం ఉంది. నేను చెప్పానంటే సరదా కోసం చెప్పను. ఆ ప్లానెటరీ పొజిషన్ ఏ హౌస్ లార్డ్ ఏ హౌస్లో ఉన్నాడో వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్తాను తప్ప నోటికి వచ్చేసి చెప్పను. సరే, అది బాగా పక్క పెడదామండి. రాహు ప్రభావం కూడా గురుడు చూడడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఎక్కువగా మీరు నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, శుభవార్తలు కూడా వినడము ఈ వారంలో జరగబోతున్నాయి. అది గ్రేట్నెస్. అంతేకాకుండా శనీశ్వరుడు చతుర్థ భావంలో చాలా తప్పు. ఎందుకు తప్పు? వక్రగతిలో ఉన్నాడు కాబట్టి, కుజుడి చేత చూడబడతాడు కాబట్టి, ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు తప్పు మంచి చేయడు అని చెప్తున్నానండి. ఎందుకు చేయడు, ఏం మంచి చేయడు, ఏం చెడు చేస్తాడు అని డౌట్ వస్తుంది కదా మనకి.
చెడు కాదండి. ఏంటంటే జనరల్గా ఆయన నీటి ప్రమాదాన్ని ఇవ్వడానికి అవకాశాలు మీకున్నాయి. కొంతమంది అయితే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, ఆపరేషన్ చేయించుకోవడము, బ్లడ్ కనపడము, నడుస్తూ ఎదురు దెబ్బలు అంటాం కదా, రాయి తగులుతుందిగా మనకి, అది తగలడము జరుగుతుంది. మీకు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తల్లిగారికి అంటే మదర్కి వారికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆపరేషన్స్ కానీ, బ్లడ్ కనపడడం కానీ, అంటే ఆ హెల్త్ ఇష్యూస్ కానీ రావడానికి మీ తల్లిగారికి ఉన్నాయి. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. ఒక కొడుకుగా, కూతురుగా, అంటే మీదే అంటే రెస్పాన్సిబిలిటీ అని మొత్తం మీదని కాదు, ఆ ప్రేమ అభిమానాలు మీ తల్లిగారి మీద ఎక్కువనే కాబట్టి మీదే అని చెప్తున్నా. సరేనండి, మీ ఇష్టం. అది పక్క పెడదాం. ముఖ్యంగా చదువు విషయంలో బాగా కష్టపడనదే మీకు సక్సెస్ కాలేరు. అంతేకాకుండా పుత్ర సంతానం యోగం ఉండడము, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పైగా పంట పొలాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా 17, 18 తారీఖుల్లో ఆభరణ ప్రాప్తో, వాహన ప్రాప్తో కలగడానికి అవకాశాలు. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉండడమే కారణం. ఆయన అష్టమాధిపతి 6వ భావంలో ఉండడం కారణం వలన నేను ఇలా చెప్పడం వస్తుంది. రీజన్ చెప్తాను కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఖచ్చితంగా అర్థమైంది కదా. పైగా గురుచంద్రుడు 7వ భావంలో ఉన్నారు. గురుచంద్రులు ఉన్నారంటే జనరల్గా గజకేసరి యోగం చెప్తాను నేనైతే. గజకేసరి ఎవరైనా చెప్తారు. గజకేసరి యోగంలో ఉండడం వలన, గజకేసరి అంటే యోగం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. గజము అంటే ఏనుగని, ఏనుగంత బలము కలవారని, అంటే బలం ఏనుగంత బలం ఉంటుంది అలా అని కాదు, స్ట్రాంగ్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కువ ఉంటుందని. అలాగే అంటే దృఢమైన చిత్తం అంటారు, దృఢ చిత్తం అంటారు కదా, అదని. అలాగే సింహం అంత పరాక్రమం కలవారని. కేసరి అంటే సింహం కదా, సింహం అంత పరాక్రమం కలవారని. నిజంగా మనకు పరాక్రమం ఉంటుందని నాకైనా భయం. కానీ నిజంగా ఆ భావంలో ఉన్నారు కాబట్టి ఆ కొద్ది రోజులు 19, 20 తారీఖులో మీకు మంచి జరగబోతోంది అని అర్థం. ఇంత విడమని చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండడం వలన కూడా మీకు వివాహాది వేడుకలు, బంగారు ఆభరణాలు, విహారయాత్రలు. అలాగే 7వ స్థానం మరి ఏమంటామండి, కళతర స్థానం అని, అదృష్ట స్థానం అని చెప్తాం కదా మనం. మీకు తెలియందా? తెలుసు మీకు. నేను చెప్పిన జనరల్గా మీకు తెలియదు కాదు. అలా ఉండడం వల్ల భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగా ఉంటుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు, కళ్యాణ వేడుకలు, కళ్యాణ శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు, శుభవార్తలు అన్నీ బాగుంటాయి. 7వ స్థానం చాలా నిండుగా పర్ఫెక్ట్గా బాగుందండి. మరి అష్టమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు కదా. అమ్మ బాబోయ్, బుధ శుక్రులని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బుధుడు విదేశాల నుంచి ధనప్రాప్తి కలిగిస్తాడు కదా. అసలు ఆ కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడంటే మీరు విదేశాల్లో నివసిస్తారని శాస్త్రం కూడా చెప్తుంది. ఉన్న ఊరు నుంచి వెళ్ళి, అలాగే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా సంపదలు పెరుగుతాయని, దీర్ఘాయుష్యవంతులు అవుతారని, ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందని, మనవల్ని చూసే అదృష్టం కలుగుతుందని, ముని మనవల్ని కూడా చూసే అవకాశాలు మీ జాతకాలు ఇచ్చే ఆధారపడి ఉంటుందని మనం చదవలేదా? చదివాం. సో ఈ విధంగా ఉంటుందండి. శుక్రుడు కూడా 8వ స్థానంలో ఉన్నంత మాత్రాన అవయోగాలు అవేం చేయడు. ఆ 8వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఆయుర్దాయనితో పాటు, ఆయుష్తో పాటు ధనప్రాప్తిని కలిగిస్తాడు. మీరు కాళ్ళు చూసుకోండి, ధనప్రాప్తి కలిగి 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే మనం జీవించి ఉన్నంత కాలము ధనప్రాప్తి కలుగుతుంది, ధన సంపాదన ఉంటుందని శాస్త్రం చెప్తాను. నేను చాలా చోట చదివే కూడా. ఆయన ఎక్కడ అవయోగాలు కలిగిస్తాడంటే 8వ స్థానం కుంభరాశి కానీ, మకర రాశి కానీ ఉంటే కొద్దిగా అవయోగాలు ఉంటాయి అని చెప్తాం. మిగతా రాశిలో ఉంటాయి, అవయోగాలు ఉండవని కాదు, చిన్న తక్కువగా ఉంటాయి. మరి భాగ్యంలో ఈయనొక్కడు చాలా అండి మనకి. స్వామి సూర్యభగవాన్ నిజంగా గ్రేట్, చాలా అదృష్టవంతులు. ఎవరికైతే ధనుర్లగ్నం వారికి కానీ, ధనుర్లగ్నం వాళ్ళు చెప్తున్నారండి, ధనుర్లగ్నం వారికి భాగ్యస్థానంలో కనుక రవి ఉంటే, భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉండడం వల్ల మీ తండ్రి గారికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందండి. అంటే జనరల్గా చెప్తున్నమాట, ఎక్కువ ఆయుర్దాయం కలవారని, మనవలని ముని మనవలని చూసే అదృష్టం మీ నాన్నగారికి ఉందని ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పటం కదండి, చాలా మంచి శాస్త్రాలు చెప్తున్నాయి కదా, శాస్త్రాలు ఎంతో మొత్తుకుంటున్నాయి కదా. భాగ్యస్థానంలో రవి ఉంటే అద్భుతంగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ భాగ్యస్థానంలో రవితో కలిసి కేతు ఉన్నాడు. అమ్మ బాబోయ్, ఏంటంటే పితృదోషమా? ఏమీ కాదు. రవితో కలిసిన కేతు ఉంటే కేతు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడు. ఇది చాలదండి. అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగుంటుందని, విదేశాలు వస్తారని, మిమ్మల్ని చూస్తారని, మిమ్మల్ని సరదాగా మీతో కాలం గడుపుతారని, ఎప్పుడు హాయిగా ఆయన ఉంటారని ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం నేను చెప్తున్నా. అది జరుగుతుంది కూడా. నాన్నగారికి ఫారిన్, అంతేకాదండి, విదేశాలు వెళ్ళడము కాకుండా మీరు బాగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో మునగాడు అనిపించుకుంటారు, తీర్థయాత్రలు గురువుగారితో పీఠాధిపతిలో చేసి తీరుతారు.
ఎంత బాగుందండి. ధనుర్రాశి వారికి సప్తమ భావం, అష్టమ భావం, అష్టమ భావం ఎవరికి బాగుంది కదా, మీకు బాగుంది. అలాగే భాగ్యస్థానం. మరి దశమస్థానము, దశమస్థానం కూడా బాగుందండి. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. ఏంటంటే మీ రాశి వారికి దశమంలో కుజుడుండి, కుజుడికి శనిదృష్టి ఉండడం వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఉద్యోగం రీత్యా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. కారుల్లో కానీ మోటార్ సైకిల్లో కానీ మీరు ప్రయాణాలు చేస్తారు కదా, అక్కడ దారిలో ప్రమాదం జరగడానికి, యాక్సిడెంట్స్ అవ్వడానికి, అగ్ని ప్రమాదం సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేదంతా కూడా మీకు చెడు జరిగిపోవాలని, నేనేదో సంతోషించేయాలని ఏమీ కాదండి. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణం ప్రకారం చెప్తున్నాం కాబట్టి అందరికీ జరగాలని ఎక్కడ రూల్ లేదు. తెలుసుకోవడం మాత్రమే మనం చెప్పే అంశమే. ఎవరికి కూడా జాగ్రత్తల కోసమే నేను చెప్తాను. ఎదుటి వాళ్ళు బాగు కోరే మొట్టమొదటి వ్యక్తులు నేను కూడా ఉంటానండి మీతో పాటు. అవునా, మీరు చాలా మంచివారు. ఎదుటి వాళ్ళు బాగుండాలనే కోరిక మీరుతో పాటు నేను ఉంటా. అదే అన్నమాట కారణం. సరే అది పక్క పెడదామండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే అంటే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమాదాలు పొంచి ఉన్నాయండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఉండవు. వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా యాక్సిడెంట్స్ అవ్వడానికి, లేకపోతే జలగండం ఉండడానికి, అయితే అగ్ని వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప అందరికీ జరుగుతాను కాదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. దాని రెమెడీస్ ఏంటి? మనకు రమణ మహర్షి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు కదండి మనకి. అంటే మనకంటే నాకు కాదండి, మనం చదువుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. ఆయనకి చెప్పారు. ఆయనకు కూడా సరే యాక్సిడెంట్ జరుగుతుంది తెలుసు, ఆయనకి ప్రమాదం. ఆయన శిష్యుడితో పాటు వెళ్తున్న చిన్న 2 నిమిషాలండి. ఆయన శిష్యుడితో పాటు రమణ మహర్షి గారు కూడా వెళ్తున్నప్పుడు ఆయనకి ప్రమాదం జరుగుతుంది ఆయనకి తెలుసు. ఆయన శిష్యుడు చెప్తారు, చిన్న గుడ్డపిల్లకి ఇచ్చి జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు అని చెప్తారు. గుడ్డపిల్ల కంటే చిన్నది కాదు, వస్త్రం ఉంచు, దగ్గర ఉంచు అంటారు. కొంత దూరం వెళ్ళిన కల్లా ఆయనకి రాయి తగిలి కాలికి ప్రమాదం జరుగుతుంది, బ్లడ్ కనిపిస్తుంది. స్వామి మీరే దైవం సంబోధులు, మీకు తెలుసు యాక్సిడెంట్ జరుగుతుందని, మరి మీరెందుకు జాగ్రత్త పడలేరు? మీకు పక్కన తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా. కారణం అని చెప్తారు. కర్మ అనేది ఎవరిని వదలదరా బాబు, ఖచ్చితంగా ఎవరిని వదలదు, జాగ్రత్తగా ఉంటుంది, చేసుకోవాల్సిందే. మరి యాక్సిడెంట్ జరుగుతుంది నాకు తెలుసు, మరి ఎలా, మరి మాలాంటి వాళ్ళు ఎలా సామాన్యుల స్వామి ఎలాగంటే ఏమీ లేదు. దాని రెమెడీస్, దానికి పూజలు చేసుకోవడం, దానికి రెమెడీస్ ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్గా దేవుడి భక్తిలో ఉంటారో, దేవుని పూజిస్తుంటారో, నమ్ముకున్న భగవంతుని పూజిస్తుంటారో వాళ్ళ జోలికి ఇవేం రావు. ఇవేం గొడ్డలతో పోయేది చిన్న గొడ్డతో పోతుంది. ఈ ప్రమాదాలన్నీ శాశ్వతం కాదు, స్లోగా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ అవి వదిలేస్తాడు భగవంతుడు, అలా కాపాడుతాడు మనల్ని. భగవంతుని యొక్క రక్షగా ఉంటుందని స్వామివారు చెప్పారు కదండి. నేను ఈ మధ్య కూడా చదివాను, యూట్యూబ్లో చూశాను. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిపోయింది కదా, నిజం తెలిసిపోయింది కదా, మనం భయపడం. సో అందరికీ బాగుండాలని, మీ చక్కగా అద్భుతంగా ఉండాలని, అన్ని రాశుల వాళ్ళకు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాభాలు కూడా బాగుంటుంది, బాగా వస్తాయి. ధనుర్రాశి వారికి ముఖ్యంగా బాగుంటుందండి. ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల బాగా డెవలప్ అవుతారు. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం కదా. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభరాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి, ఇవన్నీ చెప్పుకుంటుంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం? రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామివారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఎవరైతే
శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు. అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టులో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే. మనం ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటే అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది చెప్పగా, గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, బ్రహ్మరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్లేమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభాలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేము, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.